మహేష్ అలియాస్ సుభాష్‌కి దినచర్య ఏ విధంగా ఉంటుంది పార్టీలో? నార్మల్గానే ఉంటుంది, అందరికీ ఉన్నట్టే. కమాండరు స్థాయిలో రోజువారీ కార్యక్రమాలు ఏముంటాయి. కానీ ఎందుకు అన్ని యాక్షన్‌లు జరిగిన మీ పేరు ఎక్కువ బయటకు వినబడేది? వినపడ్డ దాంట్లో అన్నిట్లలో నేను ఉన్నాను ఏం కాదు. కాకపోతే డిపార్ట్మెంట్కి ఒక లైన్ ఉంటుంది వాళ్ళకి. రాచకొండ దళంలో ఒక 10 మంది ఉన్నారనుకో, 10 మందిలో ఎవరు చేయగలుగుతారు, ఫలానా ఫలానా ఫలానా. వాళ్ళకు కూడా సమాచారం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఆ పర్సన్ లేకపోయినా వాళ్ళ పేరు వస్తుంది. అన్నిట్లలో నేను ఉన్నాను ఏం చెప్పాను. హుహు. పార్టీ నిర్ణయానుసారం జరిగేవి జరుగుతాయి. హ్మ్. ఇక్కడ చౌటప్పల్ దగ్గర రిలయన్స్ పెట్రోల్ పంప్ మీద దాంట్లో ఉన్నాం. రాచకొండ దళం అంతా ఉన్నది. ఎవరి కోసం అక్కడ మీరు మాటేశారు? సిఐ సలీం పాషా ఉండే అప్పుడు, చౌటప్పల్ సిఐ సలీం పాషా వస్తాడు. అంతకు ఒక 15-20 రోజుల ముందు రిలయన్స్ పంపులో డబ్బులు ఎత్తుకపోయారు. అవును. నక్సలైట్ల పేరు చెప్పి, పార్టీ పేరు చెప్పి ఎత్తుకపోయారు. అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాడు తను. అంటే ఏదో ఒక టైంలో సిఐ గారు వచ్చి దాన్ని విజిట్ చేసి వెళ్ళిపోతున్నాడు అనేది మనకు సమాచారం. సరే సిఐ వస్తున్నాడు కదా అనేసి మేము రెక్కి చేసినాం, టీం అంతా వచ్చినాం. పెట్రోలింగ్ వెహికల్ రాగానే మేము అటాక్ చేసినాం రోడ్ దాటి. పక్కన గుట్టలు ఉంటాయి. అవును, ఆ గుట్టకే ఉండి రోడ్ దాటి. ఇప్పుడు విజయవాడ హైవే ఉంది కదా, అవును. పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది, మేము చూస్తానే ఉన్నాం. అంతకు ఒక 1/2 అవర్ ముందు అక్కడే ఉన్నాం. ఉండి చెట్లలో మాటేసి కూర్చొని వెహికల్ ఎంతమంది ఉన్నారు అప్పుడు? 12 మంది ఉన్నాం. 12 మంది ఉండి దాడి చేసినాం. కానీ సలీం పాషా గారు రాలేదు. ఏం జరిగింది ఆ ఘటనలో? దాడి ఎప్పుడైతే ఎంటర్ అయినామో, ఎంటర్ అవడంతోనే మేము ఫైరింగ్ ఓపెన్ చేసినాం. మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది సలీం పాషా లేడు అనేది. అయ్యో! అంటే వ్యక్తిగా మేము మా ముఖాలు తెలుసుకుంటావు కదా. అందులో ఎంతమంది చనిపోయారు? 4 అనుకుంటా, 4 పోలీసు వాళ్ళు. అక్కడ రిట్రీట్ అయిన తర్వాత ఏ విధంగా ఇలా బయటకు మీరు? రోడ్డు దాటినామంటే ఫారెస్టే కదా ఇక. అవును, గుట్టలు కదా. పుట్టనే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. కాబట్టి మిగతా అడవికి రాచకొండ దళానికి ఒక తేడా ఉంది. టెరైన్ ప్రాబ్లం. గుట్టలే తప్ప పెద్దగా ఫారెస్ట్ కనిపించదు. అవును, గుట్టలే. కానీ ఈ గుట్టల్లో యాక్షన్ చేసి తప్పించుకోవడం అనేది కొంచెం కష్టం పనే కదా. కష్టమే. అటువంటి కష్టాలను ఎదుర్కొన్నారా ఎక్కడైనా ఒక దగ్గర? ప్రతిరోజు ఉండేటివి అవి. ఒక గుట్ట ఎక్కి ఇంకో గుట్ట దిగాల్సిందే. అంటే నల్లమల్ల అడవిలాగా కంటిన్యూషన్ ఫారెస్ట్ కాదు. ఒక ఊరుకు పోవాలన్నా మళ్ళీ ఇంకో గుట్ట దిగాల్సిందే. అటు ఇంకోటి ఆ గుట్టలలో కూడా కనిపిస్తాం కదా, చెట్లు ఉండవు కదా. ఉంటాయి లైట్గా, మామూలుగా చెట్లు ఉంటాయి, గుండ్లు ఉంటాయి. ఏదో అనువైన ప్రాంతం చూసుకొని ఉండవలసిందే. కానీ అంత ఇబ్బందులతో కూడుకున్నదే. ఇంకేం చేశారు మీరు యాక్షన్లో? బస్సులు దాడి చేయి. రియాజ్ చర్చలకు ప్రతినిధి రియాజ్ ఉన్నాడు కదా, రియాజ్ ఎన్కౌంటర్కి నిరసనగా తూప్రాన్పేట గేట్ మీద బస్సులు తగలబెట్టాయి. ఒక 4 బస్సులు, 4-5 అనుకుంటా. ఆర్టీసీ బస్సులు దగ్ధం చేయడం వెనుక ప్రజల ఆస్తే కదా అది. మరి ప్రజల ఆశను దగ్ధం చేస్తే మీరు ఎవరికి నష్టం చేస్తున్నట్లు? ఒక రకంగా ప్రజలకే నష్టం అది. కానీ మీరు చేసే పని వల్ల ఆ ప్రాంతంలో ఆ రోజులు ఉన్న పరిస్థితి ప్రకారంగా ప్రజలకే నష్టం. కానీ మేము చేసే పని కూడా ప్రజల కోసమే కదా అని ఆలోచన. కరెక్ట్, ప్రజల కోసమే. కానీ ప్రజల ఆస్తిని దగ్ధం చేయడం కాకుండా మీరు బస్సులు దగ్ధం చేయడం వల్ల ఆ గ్రామాలకు బస్సులు వచ్చేవి కావు. మారుమూల గ్రామాలకు వచ్చే బస్సులు ఎక్కడ కూడా తగలబెట్టలే. హైవే మీద సూపర్ ఎక్స్ప్రెస్ లైవ్ పోతాయి కదా, అవి మేము తగలబెట్టి. మారుమూల గ్రామాలకు పోయే బస్సులు నైట్ ఆర్డర్లు చాలా బస్సులు వస్తాయి. కానీ మీరు చేస్తుంటే వాళ్ళకి పనిష్మెంట్ కావాలి అని డిపార్ట్మెంట్ అప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టింది వాస్తవం. కొన్ని గ్రామాలకు బస్సులు బంద్ చేసింది వాస్తవం. గవర్నమెంట్ ఇబ్బందులు అయినాయి. మీరు ఇంకా చేసిన యాక్షన్ ఏమన్నా అక్కడ? ఈ ఇన్ఫార్మర్ పేర్లతోని చాలా మందిని జరిగినాయి అనుకో గ్రామాలలో. ఇటు రాచకొండ, రంగారెడ్డి గ్రామాలు జరిగినాయి. కింద నల్గొండ, నారాయణపూర్ సంబంధించిన రంగారెడ్డిలో ఎక్కడ చేశారు మీరు యాక్షన్? రంగారెడ్డిలో 3-4 పెద్దగా ఏం లేవు. పొద్దున్న యాక్షన్ చేసి సాయంత్రం ఎక్కడ ఉండేవారు? ఫారెస్టే. అంటే కూతవేడి దూరం రాచకొండ అడవి కదా, ఫారెస్టే. యాక్షన్ అయిన తర్వాత దానికి కౌంటర్గా పోలీసు కూడా చేస్తారు. అందులో భాగంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా సానుభూతి పరులు కానీ ఖచ్చితంగా ఒక యాక్షన్ జరిగేది. ఆ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ అనేది ఉంటుంది కదా గవర్నమెంట్ది. అరెస్టులు, జైళ్ళు, దెబ్బలు రకరకాలు జరిగింది. అంటే మీరు చేసిన యాక్షన్కి పోలీస్ చేసిన రియాక్షన్ ఏమో గుర్తు చెప్పండి. ఒకటి 24 గంటల్లో ఒకటి జరిగేది. అయితే ఇప్పుడు బియ్యం పంపిణీ జరిగింది కదా మొండిగౌరెల్లి దగ్గర, తెల్లారే డిపార్ట్మెంట్ వచ్చి అందరిని వేసుకుపోయారు. చెర్లపల్లి జైలుకు పట్టించారు. రకరకాల ఇబ్బంది, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడాలని అన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అక్కడ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అమలు చేస్తే కొంతలో మార్పు ఉండేది. ఎట్లా అంటే ఎవరైతే బియ్యం పంపిణీలకు పాల్గొన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజు ఉన్న గ్రామస్తులు కావచ్చు, ఇబ్బందులు పడ్డ వాళ్ళందరినీ కూడా ఖర్చులు పెట్టి, ఎవరైతే లీడర్ ఆ రోజు ఆ గ్రామాలకు సంబంధించిన పెత్తందారులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఖర్చులు పెట్టించి, జైలు ఖర్చులు, కోర్టు ఖర్చులు భరించి వాళ్ళ రిలీజ్ చేయించినాం. మీరా? అంటే ఆ రోజు రాచకొండ సంబంధించి పార్టీ తీర్మానం అది.
ఎవరైతే లోకల్ పెత్తందారులరో వాళ్ళ ఇంటికి పోయి హెచ్చరించి వాళ్ళు జైలుకు పోవడానికి కారణం మీరే. ఎట్టి పరిస్థితుల్లో మీ ఖర్చులు భరించి మీరు వాళ్ళని తీసుకురావాలన్నప్పుడు విడిపించారు. అంటే ఆ పాలసీ మిగతా అన్ని కూడా చేస్తుంటే బాగుంటుంది. కొంత బాగుండేది. ఎక్కడ సంఘటన జరిగినా మీరు అన్నట్టు పోలీసు నుంచి ఇబ్బందులు అయ్యేది. జైళ్ళు, కోర్టులు, రకరకాల ఇబ్బందులు. అంతా పేద కుటుంబాలలో పని చేసుకుంటేనే కుటుంబాలు గడిచేటివి. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు. కానీ అప్పట్లో మీరు చేసే కార్యక్రమం మీకు సపోర్ట్ ఇస్తే ఒకవైపు పోలీసుల నుంచి, ఒకవేళ ఇవ్వకపోతే మీ వైపు, ఈ రెండు మీ ఇద్దరి మధ్యన చాలా మంది పేదవాళ్ళ గ్రామీణ ప్రాంత వాళ్ళు నలిగిపోయారు. గుర్తుందా మీకు? నలిగిపోవడం అనేది పార్టీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. బయట మీడియా వాడే పదం కావచ్చు, ఇప్పుడు మీరు అన్నది పోలీసు ప్రచారం చేస్తున్న పదం కావచ్చు. కానీ ప్రస్తుతానికి నేను ఉదాహరణ మీ దగ్గరకు వస్తాను, మీరు సహకరిస్తే అంటేనే మీ దగ్గరకు వస్తాను తప్పితే బలవంతంగా ఎవరిని కూడా చేయదు పార్టీ. అట్లా ఇబ్బంది పెట్టదు. కానీ గ్రామాల నుంచి మీకు ఆహారం రాకపోతే మీరు ఉంటారు కదా లోపల, వాళ్ళ సపోర్ట్ ఉంటే కదా మీరు లోపల ఉంటే. ప్రజల సహకారం ఉన్న రోజులే పార్టీ నడవగలిగింది. మీకు ఆహారం పెడితే పోలీసుల నుంచి కేసులు ఉండేవి. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు మీకు ఇచ్చేవారు, వాళ్ళ మీద మీ మీద అభిమానం ఉన్నా. కానీ పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆహారం ఆపేస్తే మీ వైపు నుంచి కూడా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది కదా. అట్లా ఏం లేదు. అట్లా ఒత్తిడి అనేది ఏం లేదు. ఎవరిని కూడా అట్లా మేము ఒత్తిడి చేయం. ఒకవేళ అట్లా ఒత్తిడి చేసి మేము తెప్పించుకుంటే మాకు సరిగా అన్నం వస్తుంది అనేది లేదు. ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్నం తెప్పించుకుంటే. కానీ లోయపల్లి ఇలాంటి గ్రామంలో మీ బాధితులు చాలా మంది ఉన్నారు. మా బాధితులు అంటే మీ బాధితులు అంటే ఆహారం అంతక మీ వేధింపులు తట్టుకోలేక చాలా మంది పోలీసులకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. తప్పదు. అట్లా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టింది లేదు. పోలీసులు అంటే డిపార్ట్మెంట్ ఎన్కౌంటర్లు చేయాలని చెప్పి, నక్సలిజాన్ని రూపుమాపాలని చెప్పి రకరకాల ఎత్తుగడలతోటి వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఇబ్బంది పెట్టి అన్నం తెప్పించుకుంటే అన్నంలో విషయం కలిపిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. అటువంటి ఎప్పుడైనా ఎదురయ్యా? నాకేం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా. అట్లా ఇబ్బంది పెట్టి రైతుల నుంచి కానీ జనాల నుంచి కానీ అన్నం ఎప్పుడు తెప్పించుకోం. కానీ అప్పట్లో వార్త ఎందుకంటే లోయపల్లి గ్రామం పేరు ఎక్కువగా వినిపించింది. మూమెంట్లో ఉన్న గ్రామము ఎన్కౌంటర్లలో. లోయపల్లి అనగానే మన నక్సల్స్కి ఒక హబ్బు లాంటిది. ఆ గ్రామంలో చాలా మంది వెళ్ళారు. అదే గ్రామంలో పోలీసులకు అనుకూలంగా మారారంటూ ఒక ప్రచారం జరిగింది. ఉండొచ్చు. ఇప్పుడు ఒక అనువైన ప్రాంతం, ఇప్పుడు లోయపల్లె ఉదాహరణ మీరే చెప్పారు. ఆ ఊరంతా మాకుంటుందని నేను చెప్పలేను. పూర్తి మా ఆధీనంలో ఉంటుందని చెప్పలేను. వాళ్ళకున్న సంబంధాలు వాళ్ళకుంటాయి, మాకుండే సంబంధాలు మాకుంటాయి. అదే లోయపల్లి నుంచి బూడిద అనురాధ అని ఒక కాంప్రేడ్ ఉన్నారు. ఎప్పుడైనా ఎదురుపడ్డారా? కలిసి పనిచేస్తారు. మా టీం మెంబరేగా. మా దళమే, ఇద్దరం దళ సభ్యులం. ఇద్దరు కలిసి ఎక్కడ పనిచేశారు? రాచకొండ దళంలోనే పనిచేసినాం. 2003 దాకా తను రాచకొండలోనే ఉంది. 2003 తర్వాత ఆమె నల్లమలకు షిఫ్ట్ అయింది. అక్కడ నుంచి మెదక్ షిఫ్ట్ అయింది. మీ ఇద్దరు కలిసి చేయలేదు యాక్షన్? ఇక్కడ దేవలమ్మ నాగారంలో ఇన్ఫార్మర్ జరిగిన దాంట్లో ఒకరిద్దరు ఇన్ఫార్మర్లను శిక్షించిన దాంట్లో ఉన్నాం. కానీ ఆమె పేరు మీ పేరు ఎందుకంటే ఎక్కువ అనిపించేది అప్పట్లో? యాక్షన్ జరిగిందంటే అదే ఇందాక నేను అన్నట్టు ఒక టీంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎవరెవరైతే చేయగలుగుతారనే డిపార్ట్మెంట్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు బయటకు రిలీజ్ చేసేది. అంతేగాని ఒకరిద్దరి పేర్లు వచ్చినంత మాత్రాన వీళ్ళిద్దరే పూర్తి సంఘటన చేసినట్టు కాదు. ఏదున్నా పార్టీ నిర్ణయం, అవును, కమిటీ అంతా నిర్ణయించి చేసిందే. వ్యక్తిగా నలుగురు కలిసి చేసిందే కానీ ఒక్కరు ఆధీనం కాదు. ఓకే. మీ దళంలో మీకు సమకాలికులు ఎవరు? మొత్తం నేను రాచకొండలనే ఉన్నది ఏం లేదు. 2001లో రిక్రూట్ అయిన తర్వాత ఒక 3 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత కృష్ణపట్టి దళంకి వెళ్ళిపోయాను. అక్కడ 2002 వరకు ఉన్నాను. 2002 తర్వాత అక్కడ ఉన్నాక మళ్ళీ 2003కు మళ్ళీ రాచకొండకి షిఫ్ట్ చేసి. రాచకొండలో కానీ కృష్ణపట్టలో కానీ మీకు సమకాలికులు ఎవరు ఉన్నారా? ఆల్మోస్ట్ అందరు సమకాలికులు. అంటే ఏరియా కమిటీ ఉంటుంది, ఏరియా కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళపైన ఏరియా సెక్రటరీ ఉంటాడు. ఏరియా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సమకాలికులే. కానీ యాక్షన్లో మీతో పోటీ పడే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరికి చెప్పిన పని వాళ్ళు చేసేటోళ్ళు. ఆల్మోస్ట్ ఒక 2 పేరు చెప్పండి. మల్లేష్ ఉండే, మల్లేష్ బాగానే ఉండేది. ఇంకా ఇంకొక మల్లేష్ ఉండే. ఓకే. అంటే మీ దళంలో సాంబశివుడు యొక్క రాజకీయ ఉపన్యాసాలు ఎలాగుంటాయి, ఆయన మోటివేషన్ ఎలాగుండేది? బాగుండేది. అంటే తను ఒక 15-14 సంవత్సరాల ఉద్యమ అనుభవము. పొలిటికల్గా బాగానే ఉండేది, మిలిటరీ కూడా బాగానే ఉండేది. తను దాడులలో ఉన్నాడు, మన టీంలో ఉన్నాడంటే ఉన్న క్యాడర్కి అంతా కూడా కొంత మోరల్ సపోర్ట్ అనేది ఉండే. పెద్ద నాయకుడు మనతో పాటు ఉన్నాడు, ఏం కాదులే, మనం తక్కువ మంది ఉన్నా కొట్టగలుగుతాంలే అనే ధీమా అనేది ఉంటుంది. ఒక స్టేట్ సెక్రటరీ, స్టేట్ కమిటీ మెంబర్ మనతో పాటు ఉన్నాడు అంటే ఉంటుంది. కానీ యాక్షన్ చాలా ఫాస్ట్గా, నిర్ణయం కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా. ఉంటాయి. కానీ పార్టీలో అంత వేగంగా నిర్ణయం తీసుకోవడం కూడా పార్టీ ఒప్పుకోదు కదా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. అంటే దీంట్లో ఏంటంటే ఏదైనా కమిటీ తీర్మానం అనేది ఒక వ్యక్తిగా వచ్చేది కాదు.
ఓ జిల్లా సెక్రటరీ ఉండని, స్టేట్ సెక్రటరీ ఉండని, ఫాస్ట్గా వస్తాయి, తను ఒక్కడే తీసుకోగలుగుతాడు అనేది ప్రచారం. అంటే ఆ వ్యక్తి పాత్ర లేదని నేను అనను. ఏదైనా వ్యక్తి పాత్ర ఉంటుంది, అందులో భాగంగా కమిటీ పాత్ర కూడా ఉంటుంది. ఏ సంఘటన వెనుక కూడా వ్యక్తి పాత్ర కంటే కమిటీ పాత్ర అనేది ఉంటుంది. అందులో సాంబశివుడైనా కావచ్చు, శాఖమూరి అప్పారావు అయినా కావచ్చు, మాధవ్ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, అందరి పాత్ర ఉంటుంది. ఎప్పుడైనా మీరు నల్లమల దళం ఉంది లేదా మెదక్ నుంచి కానీ ఈ దళం పాస్ అవ్వాలంటే మీ రాచకొండ మీద నుంచి దళం పాస్ అవ్వాలి. ఎప్పుడైనా ఒక మంచి కేంద్ర కమిటీకి కానీ వాళ్ళకైనా దారి చూపించారా? చాలా అంటే 2000 చౌటప్పల్ దగ్గర సంసార్ నారాయణపూర్ దగ్గర క్రాస్ అవుతారు కదా, ఇక్కడ అనేది ఏం లేదు. అంటే వాస్తవానికి 2001లో మెదక్ జిల్లాని ఎత్తేసినప్పుడు మాధవ్ అక్కడనే ఉన్నాడు, ఇక్కడ మెదక్ జిల్లాలో. మెదక్ ప్రాంతం నుంచి నల్లమలకు రావాలైనా ఎవరైనా రాచకొండ దళాన్ని అప్రోచ్ అయ్యి రావాల్సిందే. మెదక్ నుంచి వచ్చిన తర్వాత సిద్దిపేట ఈ ప్రాంతం నుంచి భువనగిరి ఆలేరు దళం టచ్ అవుతుంది. ఆలేరు దళం తర్వాత రాచకొండ దళం కనగల్ దళం తర్వాత కృష్ణపట్టి అంటే నల్లమలకు టచ్ అప్పుడు. అట్లా 1 by 1 ఎవరి పరిధిలో వాళ్ళు తీసుకుపోయి అప్పచెప్పాల్సిందే. అలా ఎవరికి నప్పచెప్పారా? మాధవ్ వచ్చినప్పుడు మేము తీసుకుపోయినాం. రాచకొండ దళం మేము రిసీవ్ చేసుకొని ఆలేరు దళం వాళ్ళు మాకు అప్పచెప్తే మేము కనగల్ దళం అప్పచెప్పినాం. మాధవ్ని మీకు ఆలేరు దళం హ్యాండ్ ఓవర్ చేసింది. ఈ టైంలో ఎక్కడ ఎలా తీసుకొచ్చారు? మాధవ్ను మాకు పోచంపల్లి అవతల రిసీవ్ చేసుకున్నాం. పోచంపల్లి బీబీ నగర్ ఆ ప్రాంతంలో మేమంటే టీం రాచకొండ దళం అందరం రిసీవ్ చేసుకున్నాం. నైటే ఎంత దూరమైనా ఎంత జర్నీ అయినా నైటే నడవాల్సిందే. అంత పెద్ద నాయకుడు ఉన్నాడని చెప్పేసి బస్సులలోనూ అక్కడికి జర్నీలు ఉండవు, నడుచుకుంటూ వెళ్ళాల్సింది. వాళ్ళు మాకు అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కనగల దళానికి మేము అప్పచెప్పడానికి ఒక 4 days మా దగ్గర ఉంటాడు. అంత దూరం నడిచారు? 4 రోజులు నడిచి రాచకొండ దళం వాళ్ళు కనగల దళానికి అప్పచెప్పింది. కనగల వాళ్ళు కృష్ణపట్టికి అప్పచెప్తారు. అలా నల్లమలలోకి అక్కడ నుంచి కృష్ణపట్టి అంటే నల్లమల బార్డరే. అంటే మాధవ్తో మీకు అనుభవాలు చెప్పండి ఒకసారి. మాధవ్తో ఎక్కువ కాలం కలిసి ఉన్నది అంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే స్టేట్ కమిటీ మెంబరు ఒక జిల్లాకు ఉంటారు. తను ఉన్నన్ని రోజులు మిలిటరీ క్యాంపులు జరిగేటివి, స్టేట్ క్యాంపులు జరిగేటివి, అదేంది పొలిటికల్ క్యాంపులు జరిగేటివి. ఇంకోటి మననూరు దాడికి పూర్తిగా తానే ఉన్నాడు. పూర్తిగా ఆయనే. సాంబశివుడు కూడా ఉన్నారు కదా? సాంబశివుడు టీంలో ఉన్నాడు, కానీ ఈ మొత్తాన్ని డీల్ చేసింది మాధవే. స్టేట్ సెక్రటరీ అప్పుడు తను. మాధవ్ స్టేట్ సెక్రటరీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతలేవు, ఇది ఒక్కటి మనం కొట్టగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రభావం ఉంటుంది, పరిస్థితులు ఉంటాయని చెప్పేసి చేపించిన దాంట్లో మాధవ్ పాత్ర ఉంటుంది. కానీ అది ఫెయిల్ అయింది. తర్వాత దాన్ని ఆయన సమీక్షలు ఏమంటారు? సమీక్ష జరిగింది. సమీక్షలో అంటే అదే మనకు అంతకుముందు వచ్చిన టీం ఉన్నది అనేది మనకు సమాచారం లేదు, అందుమూలంగా అది ఫెయిల్ అయింది. కానీ దాడి సక్సెస్. అంటే మీరు చాలా మందిని అంటే పార్టీ నిర్ణయం మేరకు అటాకులు జరిగాయి కదా, ఏ సంఘటనలు బాధపడ్డారా? అన్యాయంగా వీళ్ళని చంపామని కానీ అన్యాయంగా దాడి చేస్తామని కానీ? 1-2 జరిగినాయి, గుర్తు తీసుకోండి ఒకసారి. నారాయణపూర్ ప్రాంతంలో జరిగినాయి. అంటే కొంత రాంగ్ సమాచారం. ఎట్లా అంటే ఆ రోజు 2005 పరిస్థితికి ఏంటంటే నయీం మూమెంట్ అనేది బాగా ఉంది, విస్తృతంగా ప్రతి గ్రామంలో పట్టుకుపోయి కొట్టడము, చంపేయడము, నరికేయడం. ఎవరిది? నయీముద్దీన్ ప్రాంతం. డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ నయీముద్దీన్తో ఇబ్బందులు పడ్డ గ్రామాలు ఎక్కువ, కుటుంబాలు ఎక్కువ, చిన్న భిన్నమైన కుటుంబాలు. అందులో భాగంగా ఒకరిద్దరు నయీంకు కలిసిరని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు 1-2 జరిగినాయి. తర్వాత ఆ కుటుంబాలకు వెళ్ళి కలిసి కూడా చెప్పిండ్రు. అది కాకుండా ఇంకా 1-2 జరిగినాయి అంటున్నా, పూర్తిగా తప్పిదాలని. అంటే